హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీటెక్ తెలుగు. మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు అలర్ట్గా రావాలంటే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి క్రింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ప్రీవియస్ వీడియోలో పిఎంఏవై అర్బన్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు పిఎంఏవై రూరల్ పథకం గురించి తెలుసుకుందాం. అసలు పిఎంఏవై అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన రూరల్ లేదా దీనినే పిఎంజిఏవై ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన అని కూడా పిలుస్తారు. ఈ పథకాన్ని గతంలో ఐఏవై అంటే ఇందిరా ఆవాస్ యోజన అని పిలిచేవారు. ఇందిరా ఆవాస్ యోజన 1985లో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ప్రారంభించారు మరియు దీనిని ఏప్రిల్ 1, 2016లో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా పునర్నిర్మించారు. పిఎంఏవై రూరల్ అనే పథకాన్ని ముఖ్యంగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల కోసం రూపొందించిన సాంఘిక సంక్షేమ కార్యక్రమం. ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికి పక్కా గృహాల నిర్మాణంతో పాటు లబ్ధిదారులకు నీటి అనుసంధానం, టాయిలెట్స్ నిర్మాణం మరియు 24/7 విద్యుత్ సరఫరాతో సరసమైన గృహాలను అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. పిఎంఏవై రూరల్ పథకం కింద మైదాన ప్రాంతాల్లో నివసించే వారి కోసం ఆర్థిక సహాయం విలువ 1,20,000 రూపాయలు మరియు కొండ ప్రాంతాల్లో నివసించే వారి కోసం 1,30,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు అదనంగా 70,000 రూపాయలు బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించడం జరుగుతుంది. గృహాలను నిర్మించేందుకు అయ్యే ఖర్చులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. మైదానంలో నివసించే వారికి ఇళ్ల నిర్మాణం కోసం 60:40 అనగా కేంద్ర ప్రభుత్వం 60% మరియు రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తుంది. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారికి 90:10 అనగా కేంద్ర ప్రభుత్వం 90% మరియు రాష్ట్ర ప్రభుత్వం 10% షేర్ను భరిస్తుంది. పిఎంఏవై గ్రామీణ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి గృహ రుణాలు తీసుకోవచ్చు మరియు గరిష్టంగా 2 లక్షల రూపాయలు 20 సంవత్సరముల వరకు లేదా పూర్తికాల పరిమితి కోసం 3% వడ్డీ రాయితీ పొందవచ్చు. మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.